డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేష్ ఎడ్యూటెక్. దిస్ ఈజ్ నాగేష్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము ఈ యొక్క తరంగాలు అనేటువంటి చాప్టర్లో మనకు ఇంపార్టెంట్గా మనకు ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్లలో వచ్చినటువంటి ఆ లెక్కల గురించి మనము చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఈ క్లాస్లో కూడా మనము అలాంటి ఇంపార్టెంట్ లెక్కల గురించి మనం చూసేసుకుందాము. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు 8 మార్కులకు కూడా ఇవి ఒక ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ చాలాసార్లు వచ్చాయి మన యొక్క పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో. సో కాబట్టి మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మార్కులను పొందవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లెక్క ఏంటి అంటే 1.65 మీటర్ల పొడవు గల ఒక తెరిచిన గొట్టంలో మొదటి 3 అనుస్వరాల పౌనఃపున్యాలను లెక్కించండి. గాలిలో ధ్వని వేగం 330 మీటర్స్ పర్ సెకండ్ అనుకోండి. ఇదే గొట్టం ఒక వైపు మూయబడి ఉంటే అప్పుడు మొదటి 3 పౌనఃపున్యాలు ఎంత ఉంటాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ వచ్చేసి లెక్క ఏంటంటే మనకు లెక్కలో ఒక లెక్కలో 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. అంటే 2 తెరిచినటువంటి గొట్టము మరియు మూసినటువంటి గొట్టాలకు రెండింటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, చాలా మంచి లెక్క ఇలాంటివి. ఎందుకంటే ఒకే లెక్కలో మనకు 2 కాన్సెప్ట్స్ కవర్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓపెన్ పైపు, క్లోజ్డ్ పైప్ అనగా మూసిన గొట్టము మరియు తెరిచినటువంటి గొట్టము 2 కూడా మనకి ఇక్కడ కవర్ అవుతా ఉన్నాయి. సో ఇచ్చినటువంటిది ఏంటంటే 1.65 మీటర్ల పొడవు గల ఒక తెరిచినటువంటి గొట్టము ఇవ్వడం జరిగింది. మరి ఈ గొట్టంలో మొదటి 3 అనుస్వరాల పౌనఃపున్యాలు లెక్కించాలి. ఎప్పుడు గాలిలో ధ్వని వేగము 330 మీటర్స్ పర్ సెకండ్ అయినట్లయితే అని ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ తెరిచినటువంటి గొట్టంని ఒకవైపు మూయబడి ఉంటే అనగా మూసినటువంటి గొట్టంగా మార్చబడి ఉంటే అప్పుడు మొదటి 3 పౌనఃపున్యాలు అనేటువంటివి ఎంత ఉంటాయి అనేటువంటిది మనకు ఇక్కడ లెక్క ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ మనకు ఈజీ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనము ఈ యొక్క మొదటి 3 పౌనఃపున్యాలు అనేటువంటివి లెక్కించాలి ఎప్పుడు మొదట తెరిచినటువంటి గొట్టం. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆన్సర్ చేసినట్లయితే ఎలా వస్తుందంటే మనకి ఇక్కడ తెరిచినటువంటి గొట్టంలో మొదటి 3 పౌనఃపున్యాలు లెక్కించాలి. సో కాబట్టి తెరిచినటువంటి గొట్టంలో పౌనఃపున్యాలు ఎలా ఉంటాయి అంటే ప్రాథమిక పౌనఃపున్యానికి సహజ సంఖ్య గుణకాలుగా ఉంటాయి. అదే మూసిన గొట్టంలో అయితే ప్రాథమిక పౌనఃపున్యానికి బేసి సంఖ్య గుణకాలుగా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇచ్చినటువంటి అంశాలు ఏవి ఇచ్చాడో లెక్కలో ఏవి ఇచ్చాడో మనం రాసేసుకుందాము మొదట. సో ఇక్కడ ఏంటంటే గొట్టం పొడవు L = ఎంత ఇచ్చాడు ఇక్కడ 1.65 మీటర్లు SI పద్ధతిలోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ మార్చుకోవాల్సినటువంటి పని లేదు. అది నెక్స్ట్ ధ్వని వేగము V = 330 మీటర్స్ పర్ సెకండ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ధ్వని వేగం 330 మీటర్స్ పర్ సెకండ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క తెరిచినటువంటి గొట్టంలో తెరిచిన గొట్టంలో ప్రాథమిక పౌనఃపున్యం ν1 అనుకుందామా. ν1 = V/2L అవుతుంది. V/2L అని చెప్పేసి తీసేసుకున్నాం. మరి ఇక్కడ V అంటే ఎంత ఇచ్చాడు 330 మీటర్స్ పర్ సెకండ్ బై 2 × L అంటే ఎంత వచ్చింది ఇక్కడ 1.65 మీటర్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీన్ని సింప్లిఫై చేసేసుకున్నట్లయితే 330 సో 1.65 × 2 చేస్తే ఎంత వస్తుంది అంటే ఇక్కడ వచ్చేసి 3. సో మనకు 3.3 అనేటువంటిది ఇక్కడ మనకు వస్తుంది ఫ్రెండ్స్. 3.3 1.65 × 2 చేసుకున్నట్లయితే 3.3 అని చెప్పేసి వచ్చేస్తుంది. సో ఇప్పుడు
3.3 ఒక అట్ల 3.3 వందల. సో కాబట్టి ఎంత వచ్చింది ఇక్కడ మనకు ఆన్సరు 100 హెర్ట్జెస్. 100 హెర్ట్జెస్ అనేటువంటిది మనకి ఇక్కడ ఆన్సర్ రావడం జరిగింది. మళ్ళీ రెండవ అనుస్వరం. సో రెండవ అనుస్వరం న్యూ2 ఈజ్ ఈక్వల్స్ టు మొదటి అనుస్వరానికి ఇది 2 రెట్లు ఉంటుంది కాబట్టి సో న్యూ1 కాబట్టి 2 ఇంటూ న్యూ1 100 కాబట్టి ఎంత వచ్చింది ఇక్కడ 200 హెర్ట్జెస్. తర్వాత మూడవ అనుస్వరం యొక్క పౌనఃపున్యం న్యూ3 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ న్యూ1 కాబట్టి సో 3 ఇంటూ న్యూ1 100 ఈజ్ ఈక్వల్స్ టు 300 హెర్ట్జెస్. ఓకే, ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు తెరిచినటువంటి గొట్టంలో 3 ప్రాథమిక పౌనఃపున్యాలు అంటే 100, 200, 300 రావడం జరిగింది. ఓకే, 100, 200, 300 రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ మూసినటువంటి గొట్టంలో ఇదే గొట్టము మూసి ఉన్నట్లయితే ఒకవేళ ఈ గొట్టాన్ని మనకు మూయబడి ఉన్నట్లయితే మూసినట్లయితే సో అలాంటి సందర్భంలో ప్రాథమిక పౌనఃపున్యము న్యూ1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది ఇక్కడ V/4L అవుతుంది. V/4L. సో ఈజ్ ఈక్వల్స్ టు V అంటే ఎంత వచ్చాడు 330/4 ఇంటూ L మీన్స్ 1.65 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈజ్ ఈక్వల్స్ టు 330 ఓకేనా 330 సో ఇక్కడ ఎంత వస్తుంది 6.6 అని చెప్పేసి తీసేసుకోవచ్చు. సో ఇవి రెండు సింప్లిఫై చేసేసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుంది అంటే 50. సో ఇక్కడ వచ్చేసి ప్రాథమిక పౌనఃపున్యం మూసిన గొట్టంలో 50 హెర్ట్జెస్ అని చెప్పేసి వచ్చేస్తుంది. మరి ఇదే విధంగా మూసినటువంటి గొట్టంలో రెండవ పౌనఃపున్యం ఎలా ఉంటుంది మొదటి పౌనఃపున్యానికి 3 రెట్లు అని చెప్తాం. సో అందువల్ల 3 ఇంటూ న్యూ1. సో 3 ఇంటూ న్యూ1 అంటే సో 50 హెర్ట్జెస్ ఈజ్ ఈక్వల్స్ టు 150 హెర్ట్జెస్. ఇది రెండవ అనుస్వరం యొక్క పౌనఃపున్యం. తర్వాత మూడవ అనుస్వరం యొక్క పౌనఃపున్యం చేసేసుకున్నట్లయితే న్యూ3 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ న్యూ1 అవుతుంది. అంటే ప్రాథమిక పౌనఃపున్యానికి 5 రెట్లు ఉంటుంది అని. సో కాబట్టి 5 ఇంటూ 50 హెర్ట్జెస్ ఈజ్ ఈక్వల్స్ టు 250 హెర్ట్జెస్. 250 హెర్ట్జెస్ అనేటువంటిది ప్రాథమిక పౌనఃపున్యం. సో ఈ విధంగా మనకు మూసినటువంటి మరియు తెరిచినటువంటి గొట్టంలో ఓకే మొదటి 3 ప్రాథమిక పౌనఃపున్యాలు అనేటువంటివి ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి అనుదైర్ఘ్య తరంగ సమీకరణము ఈ క్రింది విధంగా ఉంది. y ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 10⁻⁻2 సైన్ పై ఆఫ్ 400t ప్లస్ ఎక్స్. దీని తరంగ డోలన పరిమితి పౌనఃపున్యము తరంగ దైర్ఘ్యము మరియు తరంగ వేగాన్ని కనుక్కోండి లేదా తరంగ వేగము ఎంత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఒక పురోగామి తరంగము. సో ఈ పురోగామి అనుదైర్ఘ్య తరంగం అని చెప్పేసుకోవచ్చు. ఈ పురోగామి అనుదైర్ఘ్య తరంగం యొక్క స్థానభ్రంశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ పురోగామి అనుదైర్ఘ్య తరంగం యొక్క స్థానభ్రంశాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఈ యొక్క కంపన పరిమితి లేదా డోలన పరిమితిని, తర్వాత వచ్చేసి ఈ యొక్క కోణీయ పౌనఃపున్యాన్ని మరియు ఓకే తరంగ సంఖ్యను సో ఆధారంగా చేసేసుకొని మనము ఈ యొక్క పౌనఃపున్యాన్ని కావచ్చు, తరంగ దైర్ఘ్యాన్ని కావచ్చు, తరంగ వేగాన్ని కావచ్చు మనము లెక్కించవచ్చు. ఓకే, సో కాబట్టి వచ్చేసి ఇక్కడ సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఇచ్చినటువంటి సమీకరణాన్ని అనగా ఇచ్చినటువంటి అనుదైర్ఘ్య తరంగం యొక్క స్థానభ్రంశాన్ని మన యొక్క ప్రామాణిక రూపంతో మనం పోల్చుకున్నట్లయితే మనకు ఈజీగా ఈ యొక్క ఒమేగా వాల్యూ కానీ కే వాల్యూ కానీ ఓకే న్యూ వాల్యూస్ అనేటువంటివి మనకు వస్తాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ అందుకోసం మనం ఇక్కడ ఏం చేసామంటే సొల్యూషన్ వచ్చేసి ఇక్కడ మేము చూసుకున్నట్లయితే మొదటి ఇచ్చినటువంటి ఓకే పురోగామి తరంగం యొక్క స్థానభ్రంశము y ఈజ్ ఈక్వల్స్ టు సో 5 ఇంటూ 10⁻⁻2 5 ఇంటూ 10⁻⁻2 ఇంటూ సైన్ పై ఇంటూ 400t ప్లస్ ఎక్స్ మీటర్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది.
సో ఇలా ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని మనం ఇలా మార్చేసుకున్నట్లయితే ఎలాగంటే y ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 10⁻⁻² ఇంటూ సైన్, ఓకే, సైన్ పైన లోపల తీసుకేసుకుంటున్నాను. సో 400 పై టీ ప్లస్, ఓకే, పై ఎక్స్ మీటర్స్ అని చెప్పేసి మనం మార్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని సపోజ్ సమీకరణం 1 అనుకోండి. ఇప్పుడు ఈ యొక్క సమీకరణాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క ప్రామాణిక రూపంతో అనగా సో y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్, ఓకే, ప్లస్ కేఎక్స్తో పోల్చగా, ఇక్కడ దశాభేదం ఇవ్వలేదు కాబట్టి అది అవసరం లేదు, తో పోల్చగా సో ఈ విధంగా పై సమీకరణాన్ని, ఓకే, ఈ సమీకరణాన్ని సో y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్తో పోల్చగా, ఓకే, సో పోల్చేసుకున్నట్లయితే అప్పుడు ఏమొస్తుందంటే మనకు దట్ ఇంప్లాయిస్, ఓకే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 10⁻⁻² సో మీటర్స్, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 400 పై, కే ఈజ్ ఈక్వల్స్ టు పైగా తీసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఈ విలువలని పోల్చి వేసుకున్నట్లయితే పైన ఉన్నటువంటి రెండు సమీకరణాలను మనం కంపారిజన్ చేసేసుకున్నట్లయితే మనకు ఏ విలువ, ఒమేగా విలువ, కే విలువలు రావడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనకు దేర్ఫోర్ ఒకటోది ఏమడిగాడు, తరంగ డోలన పరిమితి అన్నాడు. సో తరంగ డోలన పరిమితి తరంగ డోలన పరిమితి ఏ ఈజ్ ఈక్వల్స్ టు సో ఏమొస్తుంది ఇక్కడ 5 ఇంటూ 10⁻⁻² మీటర్స్ అని చెప్పేసి తీసేసుకున్నాం. సో తరంగ డోలన పరిమితి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 10⁻³ మీటర్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెండోది వచ్చేసి ఇక్కడ మనకి ఇంకేం అడిగాడు అంటే పౌనఃపున్యం. సో పౌనఃపున్యము న్యూ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ వచ్చేసి పౌనఃపున్యము న్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందండి ఇక్కడ 2π/k అనేటువంటిది మనకు ఫార్ములా. సో ఆల్రెడీ మనకు చాలా థియరీ క్లాసెస్లో మనం చెప్పుకోవడం జరిగింది. సో పౌనఃపున్యము న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2π/k అని చెప్పేసి, లేదా k ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, 2π/ఒమేగా లేదా న్యూ అని చెప్పేసి తీసేసుకోవడం జరిగింది. సో కాబట్టి దాని ప్రకారం ఇక్కడ వచ్చేసి ఒమేగా ఈజ్ ఈక్వల్స్ 2π/k. సో తీసేసుకున్నట్లయితే ఇప్పుడు 2π అలాగే రాసేసుకున్నాము. కే వాల్యూ ఎంత వచ్చింది, పై వచ్చేసింది. సో ఈ రెండు క్యాన్సిల్ చేసేసుకున్నట్లయితే మనకి ఏమొచ్చిందంటే 2. సో ఒమేగా వాల్యూ వచ్చేసి 2గా తీసేసుకోవచ్చు. సో 2 రేడియన్స్ పర్ మీటర్గా చెప్పేసుకోవచ్చు, ఓకే, లేదా సెకండ్స్ అని చెప్పేస్తాం. 2 రేడియన్స్ పర్ సెకండ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి తీసేసుకో. సో ఇక్కడ రెండోది వచ్చేసి పౌనఃపున్యము అనేటువంటిది ఇక్కడ సాధారణ పౌనఃపున్యము అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఐఎమ్ సో సారీ, ఇది సాధారణ పౌనఃపున్యం అనేటువంటిది అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ పౌనఃపున్యము న్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా/2, ఓకే, ఒమేగా/k, ఒమేగా/s 2π అనేటువంటిది ఇక్కడ యాక్చువల్లీ మనకు ఉన్నటువంటి ఫార్ములా. ఇది అడిగినట్టు సాధారణ పౌనఃపున్యం అడగడం జరిగింది. సో కాబట్టి ఈ ఒమేగా వాల్యూ ఎంత అంటే 400π/2π. సో దెన్ పై క్యాన్సల్, 200 meters రేడియన్స్ పర్ సెకండ్.
సో నెక్స్ట్ వచ్చేసి మూడో వచ్చేసి తీసేసుకున్నట్లయితే నెక్స్ట్ మూడో వచ్చేసి తరంగ దైర్ఘ్యం. తరంగ దైర్ఘ్యం ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు ఓకే, తరంగ దైర్ఘ్యం ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా వచ్చేసి 2π/k అనేటువంటి ఫార్ములా. ఇది ఫ్రెండ్స్ యాక్చువల్లీ. సో ఇక్కడ వచ్చేసి 2π/k అంటే 2π వాల్యూ అలాగే రాసేసుకున్నాము. 2π/k వచ్చేసి మనకు పై అవుతుంది కాబట్టి మనకు తరంగ దైర్ఘ్యం ఎంత వచ్చిందంటే 2, తరంగ దైర్ఘ్యం వచ్చేసి ఇక్కడ 2 మీటర్స్ అని చెప్పేసి ఇవ్వడం రావడం జరిగింది. 2 మీటర్స్గా చెప్పేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడ తరంగ వేగం అడిగాడు. సో తరంగ వేగం, తరంగ వేగము v ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే ω/k అని చెప్పేసి తీసేసుకుంటున్నాం. ఒమేగా వాల్యూ ఎంత 400π/k వాల్యూ ఎంత π వాల్యూ. సో కాబట్టి రెండు సింప్లిఫై చేసేసుకుంటే తరంగ వేగం అనేటువంటిది 400 మీటర్స్/సెకండ్ అనేటువంటిది మనం చెప్పేసుకోవచ్చు. సో తరంగ వేగం అనేటువంటిది 400 మీటర్స్/సెకండ్ అనేటువంటిది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. సో కాబట్టి మనకు డోలన పరిమితి చెప్పుకున్నాము, పౌనఃపున్యం తీసుకోవడం జరిగింది. ω/2 న్యూ ఈజ్ ఈక్వల్స్ అనేటువంటి ద్వారా మనకు 200 రేడియన్స్/సెకండ్ అనేటువంటిది ఈ యొక్క ఒమేగా వాల్యూ తీసేసుకున్నాము. ఇక్కడ వచ్చి సాధారణంగా ఇక్కడ ఇది సాధారణ పౌనఃపున్యం కాబట్టి ప్రమాణాలు కూడా మారుతాయి ఫ్రెండ్స్. దట్ ఈజ్ హెర్ట్జ్గా చెప్పేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తరంగ దైర్ఘ్యం వచ్చేసి 2 మీటర్స్, తరంగ వేగం వచ్చేసి 400 మీటర్స్/సెకండ్ అనేటువంటి మనకు దీని ద్వారా మనం సాధించడం జరిగింది. సో ఇది సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 1 మీటర్ పొడవు 20 గ్రాముల ద్రవ్యరాశి గల ఒక తీగ 800 న్యూటన్ల బలంతో సాగదీసి ఉంది. దానిలోని ప్రాథమిక పౌనఃపున్యం ఎంత? అందులోని మొదటి 2 అతిస్వరాల పౌనఃపున్యాలను కూడా లెక్కించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సాగదీసినటువంటి తీగకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ ఏమేమి ఇచ్చాడంటే తీగ యొక్క పొడవు L = 1 మీటరు. సో ద్రవ్యరాశి M = 20 గ్రాములు. దీన్ని కిలోగ్రాములలోకి మార్చేసుకున్నట్లయితే 20 × 10⁻³ కిలోగ్రామ్స్. తర్వాత వచ్చేసి తన్యత T = 800 న్యూటన్స్. సో 800 న్యూటన్స్. తర్వాత మనకు కావాల్సినటువంటిది ఏంటంటే పౌనఃపున్యం ఎంత, దానిలోని ప్రాథమిక పౌనఃపున్యం ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు మొదట మనం దీనికోసం మనం ఏం చేయాలంటే రేఖీయ ద్రవ్యరాశిని రేఖీయ సాంద్రతను కనుక్కుందాము. రేఖీయ ద్రవ్యరాశి సాంద్రత = ద్రవ్యరాశి పొడవు అనేటువంటిది ఫార్ములా. ఇప్పుడు దీన్ని ప్రతిక్షేపించుకున్నట్లయితే ద్రవ్యరాశి ఎంత వచ్చింది ఇక్కడ 20 × 10⁻³ సో పొడవు వచ్చేసి 1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20 × 10⁻³ ఓకే కిలోగ్రామ్స్/మీటరు అనేటువంటిది మనకి ఇక్కడ రేఖీయ ద్రవ్యరాశి సాంద్రత అనేటువంటిది రావడం జరిగింది. ఇప్పుడు ఈ విలువలను సాగదీసినటువంటి తీగలో ఏర్పడేటువంటి పౌనఃపున్యానికి సూత్రం వచ్చేసి న్యూ = 1/2L × T/μ అనేటువంటి సూత్రంలో ప్రతిక్షేపించుకున్నట్లయితే 1/2 × 1 × T మీన్స్ 800/μ మీన్స్ సో 20 × 10⁻³ రాసేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం సింప్లిఫై చేసేసుకున్నట్లయితే 21 20, 24 80. సో ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1/, సో ఇక్కడ చూడండి ఎంత వచ్చింది. సో 1/2 × 40 × 10⁻³ రావడం జరిగింది. ఇది = 1/2 × 4 × 10⁻⁴ అని చెప్పేసి తీసేసుకోవచ్చు. సో మళ్ళీ ఇది 4 × 10⁻⁴ ఎలా రాసేసుకోవచ్చు. సో 2 × 10^2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 200/2 ఈజ్ ఈక్వల్స్ టు 100 హెర్ట్జ్. న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 100 హెర్ట్జ్ అనేటువంటిది మనకి ఇక్కడ ప్రాథమిక పౌనఃపున్యం.
ఇప్పుడు ఇక్కడ లెక్కలో ఏమి ఇచ్చాడంటే మొదటి రెండు అతిస్వరాలు పౌనఃపున్యాలు. మొదటి రెండు అతిస్వరం అంటే మొదటి అతిస్వరం అంటే రెండవ పౌనఃపున్యం. సో న్యూ2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ న్యూ1కి సమానం కాబట్టి 2 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 200 హెర్ట్జ్. తర్వాత రెండవ అతిస్వరము అనగా మూడవ అనుస్వరం కాబట్టి న్యూ3 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ న్యూ1 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 300 హెర్ట్జ్. సో ఇది ఫ్రెండ్స్ ఈ లెక్కల్లో మనకు మొదటి ఓకే పౌనఃపున్యము మరియు మొదటి రెండు అతిస్వరాల పౌనఃపున్యాలు అంటే 200, 300 అనేటువంటిది వస్తుంది. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చినటువంటి ప్రాబ్లం ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎంత వచ్చిందంటే వాల్యూ వచ్చేసి 1.82 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసేసుకున్నట్లయితే మనకు దాదాపు ఇది 2కి సమానంగా ఉంది కాబట్టి మనకు ఈ విషయంలో కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు 330 ఇంటూ 1.4 మైనస్ 1.3 బై 1.3 ఇంటూ 1.4 చేసేసినట్లయితే 330 ఇంటూ 0.1 బై సో ఇవి రెండు చేసేసుకున్నట్లు 1.82 అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో కాబట్టి 330 ఇంటూ 0.1 చేసి 33 బై 1.82 ఇవి రెండు సింప్లిఫికేషన్ చేసుకున్నట్లయితే మనకు 18 అనేటువంటిది వస్తుంది. సో కాబట్టి విస్పందనాల సంఖ్య అనేటువంటి సెకనుకు వెలువడేటువంటి విస్పందనాల సంఖ్య అనేటువంటిది మనకు 18 అనేటువంటిది చెప్పేసుకోవచ్చు. సో 18 విస్పందనాలు అనేటువంటివి ఒక సెకనుకు ఈ యొక్క 65 సెంటీమీటర్లు మరియు 70 సెంటీమీటర్ల పొడవులు గల రెండు ఆర్గాన్ పైపులను ధ్వనింపచేసినప్పుడు ఒక సెకనులో 18 విస్పందనాలు అనేటువంటివి ఏర్పడతాయి అనేది ఇక్కడ మనకు ఆన్సర్గా చెప్పేసుకోవచ్చు ఇది. సో కాబట్టి ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్. నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నాము, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో కాబట్టి మీరు దీన్ని 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేసేసుకున్నట్లయితే 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేసేసుకున్నట్లయితే మీకు ఈజీగా మంచి మార్కులను పొందవచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైనటువంటి వీడియోలు నేను చేయాలన్నా నాకు సహకరించండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైనటువంటి వీడియోస్ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.